ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హృదయ విదారక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచెత్తింది. మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద పలకల క్వారీల దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అత్యంత వేగంగా వెళ్లి టిప్పర్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగిన క్షణాల్లోనే బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు జగిత్యాల నుంచి వింజమూరు వైపు ప్రయాణిస్తున్న సమయంలో ట్రావెల్ బస్ మితిమీరిన వేగంతో వచ్చి టిప్పర్ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో నుంచి మంటలు చెలరేగుతూ బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోవడంతో ప్రయాణికులు గట్టిగా ఆర్తనాదాలు చేశారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ ఉండడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతం మొత్తం చుట్టూ ఉంటాయి. ఈ ఘటనతో కనీసం 10 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లు అధికారులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే బస్సు పూర్తిగా కాలిపోవడంతో మృతుల గుర్తింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హృదయ విదారక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచెత్తింది. మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద పలకల క్వారీల దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అత్యంత వేగంగా వెళ్లి టిప్పర్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగిన క్షణాల్లోనే బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు జగిత్యాల నుంచి వింజమూరు వైపు ప్రయాణిస్తున్న సమయంలో ట్రావెల్ బస్ మితిమీరిన వేగంతో వచ్చి టిప్పర్ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో నుంచి మంటలు చెలరేగుతూ బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోవడంతో ప్రయాణికులు గట్టిగా ఆర్తనాదాలు చేశారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ ఉండడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతం మొత్తం చుట్టూ ఉంటాయి. ఈ ఘటనతో కనీసం 10 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లు అధికారులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే బస్సు పూర్తిగా కాలిపోవడంతో మృతుల గుర్తింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.